ప్రభు రక్తం. చూడండి ఇక్కడ మరి రెండో మాట ఏంటంటే యెహోవా ఏముందన్నా నెక్స్ట్ మాట మా ప్రభువ. యెహోవా మా ప్రభువ. మరి దేవుని వాక్యం మనకు ఏం చెప్తుందంటే యెహోవా మా ప్రభువ అంటే యెహోవానే మా ప్రభువ అన్నాడు అనమాట కీర్తనకారుడు. యెహోవా మా దావీదు రాస్తున్నాడు. దావీదుకు చాలా ఇష్టమైన కీర్తన. దావీదు 73 కీర్తనలు రాసినాడు కీర్తన గ్రంథంలో. ఈ 73 కీర్తనలో మరి దావీదుకు చాలా ఇష్టమైన కీర్తన యెహోవా మా ప్రభువ. ఆయన్నే ప్రభువు, దావీదే ప్రభువు. ఇజ్రాయేల్ దేశం మాత్రమే కాదు, చుట్టూన్న దేశాలకు కూడా ఆయన రాజు. ఎక్కడి పోతే ఎక్కడ ఆయనకు జయం ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు. యెహోవా యుద్ధములు చేయవాడు అని ఆయనకు పేరు. చుట్టూన్న దేశాలన్నీ కూడా ఆయనకు పన్ను ఇస్తున్నారు. మహారాజు, మామూలు రాజు కాదు. అయితే ఈ యొక్క రాజు ఏమంటున్నాడంటే నీవే నా ప్రభు అంటున్నాడు. ఎవరిని? దేవుని. కనుక మనకు ఈ లోకంలో మనం ఎంత గొప్ప వాళ్ళమైనప్పటికీ దావీదు సైతం నేను మనుషులకు నీ ద్వారా ప్రభునైనాను, అయితే నీవు మాత్రమే నా ప్రభుడు అంటున్నాడు. అయితే నా అంశం అది కాదు, కానీ ఇప్పుడు ప్రభు యెహోవా అనే మాట మనం చూస్తున్నాము. చూడండి, ప్రభు యెహోవా, యెహోవా మా ప్రభు అంటున్నాడు. కాబట్టి మరి యెహోవా దేవుడు ప్రభు ఒక్కరే అని మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే యెహోవా వేరు ప్రభు వేరు అనుకుంటారు. యెహోవా అంటే తండ్రి, ప్రభు అంటే కుమారుడు అని అనుకుంటారు. కానీ సమయాన్ని బట్టి, సందర్భాలను బట్టి ఆ విధంగా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు ఆ విధంగా పిలువబడ్డాడు. కానీ దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్త ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు ఏమైనాడు? క్రీస్తు యేసు ప్రభు అయినాడు అన్నమాట. చూడండి, ఇలాంటి సందేహము శిష్యులకు కూడా వచ్చిందనమాట. యేసు క్రీస్తు ప్రభు వారు భూలోకాన్ని ఉన్నప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు శిష్యులతో మరి ఆ గ్రామాలు, ఆ ప్రాంతాల, దేశాలు ఆయన తిరిగాడు. 30 సంవత్సరాలు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. వాళ్ళ ఇంటి బాధ్యత ఆయన నెరవేర్చాడు. చాలామంది సేవ అని కుటుంబాన్ని సరిగా చూసుకోరు, తప్పది. సోమరులట చేస్తారు, పనికి వంగని వాళ్ళు ఆ విధంగా చేస్తారు. సేవకుడు కుటుంబాన్ని ఏం చేయాలి? ఫస్ట్ కట్టుకోవాలి, కట్టబడాలి. యేసుప్రభు కూడా 30 సంవత్సరాలు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఆయన బోధింప ఆరంభించినప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం అనుకుంటాను. చదవండి, ఎవరైనా ఒకరు చదవగలిగిన వాళ్ళు. లూకాసు వార్త 3. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు చూశారండి, 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల లోపు ఎందుకు ఆయన 30 సంవత్సరాలు బోధ చేశాడు అంటే కుటుంబ బాధ్యత అంతా కూడా నెరవేర్చాడు. యేసు ప్రభు పెద్ద అన్నమాట వారి కుటుంబంలో. యేసు ప్రభు తర్వాత మళ్ళీ ఆయనకు తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు కూడా ఉన్నారు. చరిత్ర ప్రకారంగా 2 చెల్లెళ్ళు 4 తమ్ముళ్ళు ఉన్నట్టు చెప్తున్నారు. బైబిల్లో కూడా వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. వాళ్ళ గురించి మనం చూడం. అయితే వారిని ఒక స్థాయికి తీసుకొచ్చాడు. ఈయనకు 30 సంవత్సరాలు అంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? యేసు ప్రభు తర్వాత ఆయనకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 26, 27 సంవత్సరాలు ఉండవు, 27 ఉంటాయి కదనా, 27. అట్ట 3 తగ్గుకుంటూ పోతే అందరూ కూడా యుక్త వయసుకు వచ్చేసారు అన్నమాట. అయితే ఇప్పుడు మరి సమయం సమీపించింది కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు వారు కుటుంబ బాధ్యత నెరవేర్చాలి. అదేవిధంగా పరలోకం నుంచి దేని కొరకు ఆయన వచ్చాడో అది కూడా నెరవేర్చాలి. అది ఆసమ్మమైంది. ఎవరైనా ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా యుద్ధానికి పోవాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 20 సంవత్సరాలు ఉండాలి.
సేవకు పోవాలంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నారన్నా? 30 సంవత్సరాలు ఉన్నారు. చూడండి, యేసు ప్రభు మాదిరి, మోడల్ ఆఫ్ జీసస్. నేను దేవుణ్ణి కదా, ఒక అడుగు పక్కకేస్తాను వేసినాడా? 31కి వస్తా, మీరు 30 ఇవ్వండి, వెనక్కి వస్తా, 1 సంవత్సరం అన్నాడా? దేవుడు క్రమం నేర్పిస్తాడు మనకు. కనుక దేవుడు, ఆయన 30 సంవత్సరాలు దేవుడై ఉండి ఆయనే రాశాడు ధర్మశాస్త్రం. నేనే రాశానులే కొంచెం అట్లంట. కనుక దేవుడు రాసిన దానికి ఆయన్నే విధేయత చూపాడు. మనం కూడా కొన్నిసార్లు మనం మాట్లాడతాం కానీ ఆ మాట ప్రకారం ఉండలేం. మనం మాట్లాడతాం, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటాం. మనం మాట్లాడతాం, దాన్ని ఏం చేస్తాము? తప్పుతాం. దేనికైనా దేవుడు రాస్తే ఆ రాతకు, ఆయన మాటకు కట్టుబడే ఉన్నాడు. ఆయన గురించి ఏం రాయబడిందంటే మాట తప్పని వాడు, మార్పు చెందని వాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? సంతోషం ఉన్నప్పుడు చాలా మంచిగా కనపడతాం అన్నమాట. అదే దుఃఖంలో ఉంటే మారిపోతుంది మన స్వభావం అంతా, మన నేచురల్ అంతా కూడా, మనం అంతా కూడా మారిపోతాం. ఎందుకంటే బాధ. కానీ దేవుడు సిలువ పైన ఎట్లున్నాడు? ఆయన సిలువ పైన ఎట్లా మాట్లాడాడు? వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. తెలియదా వాళ్ళకు? చిన్నపిల్లల, చాక్లెట్ తినే పిల్లల, అందరూ కత్తులు బల్లాలు పట్టుకున్నారు. వాళ్ళకెందుకు తెలియదు? తెలియజేస్తున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? వారి పట్లుండ ప్రేమ ఏ విధంగా చూడండి. మనమైతే ఏమన్నాం? ప్రభా దుష్టులు, ప్రభా ఇల్లు దుర్మార్గులు, ప్రభా తండ్రి దుర్మార్గులు ఇల్లు, వీళ్ళకు ఎంతోమందికి మేలు చేసినాను, గుడ్డి వాళ్ళకు కళ్ళు ఇచ్చినాను, మూగ వాళ్ళకు మాటలు ఇచ్చినవాను, వీళ్ళలో ఎంతోమందిని నేను చనిపోయిన వాళ్ళని లేపినాను, కృతజ్ఞత లేదు ప్రభా అని కనీసం మనం చెప్పేవాళ్ళం. కానీ ప్రభు ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. చూసారండి ఎలాంటి మనసు? ప్రభు మనసు. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలిగిన వారెవరు అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు మనసు ఎరిగి ఆయనకు. ఎవరైనా ఈ మనసు ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారా? దూతలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయినారు. సైతాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది. సైతానికి ఈ సంగతి అసలు తెలియదు. యేసు ప్రభు సిలువ వేయబడటం వలన మనుషులకు రక్షణ వస్తుంది. యేసు ప్రభు సిలువ వేయబడటం వలన మరి మనుషులందరూ మహిమలోకి వెళ్ళిపోతారు. నాలాంటి నేను ఫస్ట్ ఏ మహిమ ఉంటునో అలాంటి మహిమ మనసులోకి వచ్చేస్తుందని తెలియదు సైతానికి. ఆ విధంగా ఉంటే యేసు ప్రభుని సిలువ వేయనీయక పోయేవాళ్ళనమాట. కానీ దేవుడు మరుగుపరిచాడు. సైతానికి కూడా తెలియదు దేవుని పిల్లలకు కలిగే ఆశీర్వాదం. చూడండి, ఇక్కడ దేవుడు మరి తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అని చెప్పినాడు. అంటే ప్రభు శరీర రక్తంలో పాలుపొందక మునుపు మనం ప్రభు మనసు కలిగిన వాళ్ళంగా ఉండాలి. దేవుడు మనకు చెప్తున్నాడు. ప్రభు శరీరం అంటే పరిశుద్ధమైనది, ప్రభు రక్తం అంటే పరిశుద్ధమైనది. చూడండి, ఇక్కడ ప్రభు గురించి మనం చూసినట్టయితే ప్రభు, యేసు ప్రభు తర్వాత యెహోవా దేవుడు ఒక్కడు అనేది మనం ఒక క్లారిటీ తీసుకొని ముందుకు పోదాము. చూడండి, శిష్యులకు కూడా ఇలాంటి సందేహం వచ్చిందని చెప్పినాను. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం చదవండి. శిష్యులకు ఎలాంటి అనుమానం ఉంది అనేది మనం చూసినట్టయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? చూడండి ఏమంటున్నాడు యేసుప్రభు వారు. తండ్రిని మీరు ఇప్పుడు చూడలేరులే, ఇంకా చాలా టైం ఉంది మీకు అని అన్నాడా? నన్ను చూస్తున్నారు కదా, నన్ను చూసినప్పుడు మీరు తండ్రిని చూసినట్టే. చూతురు కాదు, చూశారు. ఐ యామ్ ద ఫాదర్, తండ్రి నేను ఏకమై ఉన్నాను అంటున్నాడు. నన్ను చూచినవాడు తండ్రిని చూసినాడు. మళ్ళీ తండ్రిని ఎందుకు చూద్దాం అనుకుంటున్నాను?
ఎందుకు వచ్చిందా డౌట్ నీకు? నువ్వు ఎందుకు వచ్చిందా డౌట్? నన్ను చూసినవాడు తండ్రిని చూసినవాడే. తర్వాత మీరు ఈ వచనాలు లాస్ట్ వరకు చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. అందరూ కూడా మీరు చాప్టర్ గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదవండి. ఈ అధ్యాయం అంతా కూడా చదవండి మీరు. యోహాను సువార్త మరి 13వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయ్యి 16వ అధ్యాయం వరకు దేవుడు మాట్లాడతాడు అన్నమాట శిష్యులతో. యోహాను సువార్త 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15, 16 ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన చేసే పని అంతా కూడా సమాప్తానికి వచ్చినప్పుడు మరి ఈ పనినంతా ఎవరికి అప్పగించాలి? శిష్యులకు అప్పగించాలి. ఇగో నేను వెళ్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత మీకు ఇవి సంభవిస్తాయి, ఇలాంటి విషయాలు మీకు జరుగుతాయి. 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఎలాంటి విషయాలు మీకు జరుగుతాయి? మీరు అభ్యంతరపడకుండవలనని ఈ మాటలు మీతో చెప్తున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుంచి వెలివేయుదురు. చూసారండి ఏం చెప్తున్నాడు ప్రభు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళని చంపే వాళ్ళు ఎట్టనుకుంటారంట? దేవుని సేవ. ఎవరొద్దంటారు? ఎందుకు చంపారు అనికంటే నేను దేవుని సేవ చేశానండి, అతను చంపితే దేవునికి ఇష్టం. ఇలాంటి తెగలు కూడా ఉన్నాయి ఇప్పుడు, తెలుసా మీకు లోకంలో? తెలుసా? మనుషులను చంపిన వాళ్ళు దేవుని సేవ అని వాళ్ళు చెప్పుకుంటారు పబ్లిక్గా. ఎవరు వాళ్ళు? జిహాద్ అని ఒక తెగ ఉందన్నమాట. జిహాద్ అంటే వాళ్ళు ఎంతమందిని చంపితే అంత బహుమానం అంట, దేవుని సేవ అంట. యేసుప్రభు ముందే చెప్పాడు, మనం అభ్యంతరపడాల్సిన అవసరం లేదు. అలాంటి మనసు కలిగి ఉన్నారు కాబట్టి అపోస్తులు మనకన్నా ముందుగా ప్రభు సన్నిధికి వెళ్ళిన భక్తులు వాళ్ళు అభ్యంతరపడలేదు. స్టెఫెన్ ఏమన్నాడు? నేను ఎవరిని చూస్తున్నా అని చెప్పినాడు? తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నా ఆయన లేచి ఉన్నాడు, నేను ప్రభుని చూస్తున్నాను అని చెప్పినాడు. మనమైతే ఎవరిని చూస్తాం? అందరు చిన్నరాళ్ళతో కొడుతున్నాడు, పెద్దరాయితో కొడుతున్నాడు అని చూస్తాం. కానీ స్టెఫెన్ ఎవరి కూడా చూశాడు? తండ్రికి వెళ్ళి చూశాడు. తండ్రి రొమ్మున, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు ప్రభువు లేచి నిలుచున్నాడు అనమాట. అంటే ఎప్పుడు నిలుచుంటాడు? మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మనం ఏం చేస్తాం? మనం కూర్చున్న వాళ్ళు లేస్తాం, రండి బ్రదర్ హౌ ఆర్ యూ అని వెంటనే వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు స్టెఫెన్ని రిసీవ్ చేసుకుంటున్నాడు. అది చూస్తున్నాడు స్టెఫెన్. ఎవరు ఏ రాయితో కొట్టేది, ఎవరు ఎలాంటి తిరుతున్నారు, ఎలాగ దూషిస్తున్నారు, ఎలాగ వేధిస్తున్నారు అది చూడటం లేదు. తనకు ఎట్లా బ్లడ్ వస్తుంది దాని వైపు చూడటం లేదు. ఎవరి వైపు చూస్తున్నాడు స్టెఫెన్? కనుక యేసుప్రభు ముందే చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఏ మనసుతో స్టెఫెన్ని రాళ్ళతో కొడుతున్నారు? దేవుని సేవ. దేవుని దూషిస్తున్నాడు రా, దేవుని నామానికి అవమానం తెస్తున్నాడు, ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు, మరి క్రీస్తు అనే వేరొక దేవుణ్ణి పూజిస్తున్నాడు, వేరొక దేవుని ప్రకటిస్తున్నారని వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఇంకా అదే మనసు ఉందన్నమాట. యేసుప్రభు ముందే చెప్పాడు, మిమ్మల్ని సంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాడు. కనుక 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో మరి ముందుగానే చెప్పాడు మీకు సంభవించబడి. 13వ అధ్యాయంలో ఆయన ఎలాగా మనము ఇతరులను ప్రేమించాలి ఏం చేశాడు ప్రభు? 13వ అధ్యాయంలో శిష్యుల పాదములు కడిగాడు. నేను బోధకుడిని, తర్వాత ప్రభువుని మీరు పిలుస్తున్నారు ఓకే, కానీ నేను బోధకుడు ప్రభువుడైన నేను ఏం చేశాను? మీ పాదములు కడిగాను, మీరు కూడా ఒకరి పాదములు ఒకరు. ఇలాంటి మనసు ఉండాలి మరి దేవుని శరీరక్తంలో పాలు పొందేటప్పుడు. మనకు ఎవరన్నా చూడకుండా దండమని కాళ్ళు తగిలిచ్చిపోయినారనుకో ఏమనుకుంటాం? ఎంత ప్రౌడ్గా ఉన్నాడు, ఎంత ప్రౌడ్ ఈమె, కాళ్ళు తగిలి కూడా కనీసం సారి చెప్పదు, చెంపలేసుకోదు అని చూస్తాం మనం. కానీ ఇక్కడ యేసుప్రభు ఏం చేశాడు? కాళ్ళు కడిగాడు. ప్రభు శరీరక్తంలో పాల్పొందే బిడ్డలకు ఉండాల్సిన మనసు గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ప్రభు కూడా ఇలాంటి సందర్భమే అనమాట. ఆయన మరి బస్కా పశువు వధింపబడి దినం రోజు వాళ్ళు కూడుకున్నారు.
భోజన సహవాసానికి. ఇంకా చివరిగా ఆయన శిష్యులతో భోజనం చేస్తాడు. అయితే చూడండి, మరి 13వ అధ్యాయంలో ఆయన ప్రేమ గురించి చెప్తున్నాడు. కనుక ఈ అధ్యాయంలోనికి లోపలి పోతే మళ్ళీ బయటికి రాలేము. అయితే చూడండి, ఇక్కడ మరి ప్రేమ అంటే మనం ఇతరులను ఏ విధంగా ఘనపరిచి ప్రేమించాలి. ప్రేమించడం అంటే మామూలుగా ప్రేమిస్తారన్నమాట. ఏదో మనము లోకంలో పేదవాళ్ళని కూడా ప్రేమిస్తారు. ఎట్లా ప్రేమిస్తారు? వాళ్ళకు అవసరం లేనిది ఇస్తారన్నమాట. అది ప్రేమ కాదు. అది ప్రేమ కాదు. ఏమంటారు అది? సరే వేస్ట్ అవుతుంది, ఎందుకు వేస్ట్ చేయాలి, వాళ్ళకి ఇస్తాంలే అన్నట్టు అనమాట. అంతేగాని అది ప్రేమ కాదు. అంటే ప్రేమ అంటే నీ జీవితంలో నీకు ఇష్టమైనది, శ్రేష్టమైనది అది ఇతరులకు ఇవ్వటమే ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనసు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ అది వేస్టా? ఆయన రక్తం వేస్టా? ఆయన ప్రాణం వేస్టా? ఎవరి కొరకు ఇచ్చాడు? అదే అన్నమాట ప్రేమ అంటే. చాలామంది చినిపోయిన షర్టు కొత్త సంవత్సరం వస్తుంది, పాత బట్టలు వాళ్ళకి ఇస్తాం అని అనుకుంటారు. అది ప్రేమ కాదు. అది నీ ఇంట్లో ఎందుకంటే కొత్త సంవత్సరం అంతా సున్నాలు కొట్టుకోవాలి, అది కొట్టుకోవాలి, అడ్డం ఎందుకని ఇస్తున్నావు అనమాట. అది కాదు. నువ్వు నిజమైన ప్రేమ అంటే నీవు ఎలాంటి డ్రెస్సులు తీసుకుంటావో లేని వాళ్ళకి అలాంటిది ఇవ్వాలి. అదే నిజమైన ప్రేమ. యేసుప్రభువు ఏం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము. మనం తినే భోజనం ఏదో అది కూడా ఇతరులకు పెట్టాలి. మనం ఎలాంటి వస్త్రాలు వేసుకుంటామో అది ఇతరులకు ఇవ్వాలి. అదే ప్రేమ. అలాంటి ప్రేమ కలిగి ఆయన శరీర రక్తంలో పాల్గొందాలి. దేవుడు మరి 11వ మాసం రేపు 1వ తారీఖు కదనా? రేపు ఎన్నో తారీఖు? 1 లాస్ట్ అన్నమాట. చూసారా, మనం ఒక నెల అయితే, ఒక నెల కన్నా కొంచెం ఎక్కువ రోజు ఉంది. మనం 12లో పడతాం. 12వ నెలలో దేవుడు సంవత్సరం అంతా కాపాడాడు. ప్రభు మనసు కలిగి ఉండాలి. ఆరాధనలో కూడా దేవుడు అదే నా తలంపుగా తీసుకొచ్చాడు. కనుక ప్రభు మనసు లేకుండా నువ్వు 12వ నెలలో ప్రవేశించాకు. ఈ చివరి ఆదివారంలో ప్రభు శరీర రక్తంలో పాలు పొందేటప్పుడు ప్రభు మనసు కలిగి జీవించు. దేవుని ప్రేమించు, దేవుని మందిరాన్ని ప్రేమించు, పేదల్ని ప్రేమించు, సేవకులను ప్రేమించు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ జీవిత దినములో నీవు లేవీలని వదలకూడదని చెప్తున్నాడు. జీవిత దినములో నీవు మరి కోత కోసేటప్పుడు, నువ్వు పండగ చేసేటప్పుడు ఎవరిని పిలవాలని చెప్పినాడు? ఎవరిని? నీ ఇంట్లో పని వాళ్ళని, పరదేశులను, తండ్రి లేని వారిని, ఇదువరాళ్లను, తర్వాత లేవీలను నీ జీవిత దినంలో ఇడవకూడదు. మరి ఇజ్రాయెల్ దేశంలో ఒక కుటుంబానికి ఒక లేవీడు ఉంటాడు అన్నమాట. ఈ దినాల్లో సంఘాలలో కూడా సేవకులు లేరు. చూసారా, సేవకుడు ఉంటే చాలామంది ఏమనుకుంటారంటే మరి ఖర్చులు అవుతాయి, డబ్బులు ఎక్కువ మిగలవు, తర్వాత మనకు పరిచర్యలో కూడా అంతా మనకు స్వేచ్ఛ ఉండదు అనుకుంటారు. కానీ అది దేవుని వాక్యానుసారం కాదు. మీరు ఏమన్నా అనుకోండి, ఏమన్నా మాకు సేవకుడు లేడని మీరు చెప్తున్నాం అనుకో, అట్లా అవసరం చెప్పలేదు. కనుక దేవుడు నాకు తలంపు ఇచ్చాడు కాబట్టి చెప్తున్నాను. అది దేవుని ఒక ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ అన్నమాట. సేవకులను దేవుడే ఏర్పరచుకున్నాడు, దేవుడే పిలిచినాడు. ఆయన 12 మందిని పిలిచి వారికి ఏం చేశాడు? అపోస్తులని పేరు పెట్టాడు. మీరు పోండి, ఇద్దరిద్దరుగా పోండి అని చెప్పాడు. ఇద్దరిద్దరుగా పోండి, మనం పంపించారు. తర్వాత 70 మంది, ఆ తర్వాత 5,000 మంది, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తిగా ఇప్పుడు దేవుని సేవకులు. మరి మన ఒక సావాసంలోనే, హెబ్రోన్ సావాసంలోనే దాదాపు 40,000 సంఘాలు ఉన్నాయన్నమాట. ఓకే, అంచనాగా చెప్తున్నాను నేను, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. ఇవన్నీ ఎవరి ద్వారా జరిగినాయి? దేవుని సువార్త విస్తరించటం ద్వారానే. కనుక సేవకులు, విశ్వాసులు కలిసి మనం సేవ ముందుకు నడిపించాలి. అట్లని సేవకులు ఒక్కరే చేయలేరు సేవ, అది కూడా మనం గమనించాలి. సేవకులకు సహకారంగా ఉండాలి. ఎవరు? విశ్వాసులు. సేవకుని పరిధిలో సేవ జరగాలి, అప్పుడు అది ఫలభరితంగా ఉంటుంది అన్నమాట. చాలా సిటీల్లో సంఘాలు ఉన్నాయి కానీ సేవకులు లేరు. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యం చెప్తారు కానీ ఎడ్డు ఉండాలి, మనకు కాపరి ఉండాలి. కాపరి లేని గొర్రెలు ఏం చేస్తాయి? చెదిరిపోతాయి. అంటే ఆదివారం వస్తారు కానీ వాళ్ళు వారమంతా ఎక్కడ తిరుగుతారో ఎవరికి తెలియదు. సంఘ పెద్దలు పట్టించుకుంటారా? విశ్వాసులు పట్టించుకుంటారా? వాళ్ళకి ఎంతసేపు ఉన్నా మీటింగ్ వస్తున్నారా, ఓకే,
అంతవరకే. కానీ మరి కాపరి ఉంటే గొర్రె బయటనా గొర్రె ఎక్కడ తిరుగుతుంది? ఎక్కడ తిరుగుతుంది గొర్రె? ఎలాగ మనసుతో ఉంది, ఆరాధన చేసేది గమనిస్తాడు కాపరి. తర్వాత పాట పాడేది గమనిస్తాడు, ఎట్లా ఏ టయానికి వచ్చేది గమనిస్తాడు, ఎలాంటి మనసుతో ఉండేది గమనిస్తాడు, ఎలాంటి మనసుతో ఉండేది గమనిస్తాడు కాపరి. గొర్రెలు కాపరి ఏం చేస్తాడు? అన్ని గొర్రెలను చూస్తుంటాడు అనమాట. ఈ గొర్రె మేత తింటుందా, తినలేదా, ఈ గొర్రెకు మరి ఆరోగ్యం ఉందా లేదా అని అన్నీ చూస్తాడు. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుడు మనకు ఇచ్చే అవకాశం ఏంటంటే, మనం ప్రభు బలలో చేయవేక మునుపు దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము తీర్మానం చేయాలి. మన సంఘంలో దేవుని వాక్యము ఏది చెప్తుందో దాని ప్రకారంగా మనం ఉన్నప్పుడే దాని ద్వారా గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయన్నమాట. సంఘం విస్తరిస్తుంది, తర్వాత కుటుంబాలు విస్తరిస్తాయి. సంఘంలో సమాధానం ఉంటుంది, కుటుంబంలో సమాధానం ఉంటుంది. మన ద్వారా ఇంకా వేరే ప్రాంతాలలో కూడా సేవ దేవుడు ఆరంభిస్తాడు. ఎప్పుడు? అది వాక్యానుసారంగా మనం నడిపించినప్పుడు, ఆ వాక్యానుసారంగా మనం తీర్మానం చేసినప్పుడు, వాక్యానుసారంగా మన సంఘం నడిచినప్పుడు. వీరు దెసలోనికలో వారికి ఉన్న వారికన్నా గనులై ఉన్నారు అని రాయబడింది. ఎవరి గురించి రాయబడింది? దెసలోనిక సంఘస్థులు అంటే వాళ్ళు చాలా ప్రేమ గలవారు అన్నమాట. అయితే వారికన్నా గనులైన వారు. ఎందుకంటే వీళ్ళు ప్రతిదినం లేఖనములు పరిశోధిస్తున్నారు. అంటే పౌలు అంటేనే మహామేధావి, కానీ పౌలు చెప్పిన సంగతులు ఆ విధంగా ఉన్నాయా లేవా అని వాళ్ళు ప్రతిదినము లేఖనాలను మనం కూడా లేఖనాలను పరిశోధించే వాళ్ళంగా ఉండాలి. ప్రభు శరీరక్తము పాలు పొందిన తర్వాత ప్రభు లేఖనాలను పరిశోధించే వాళ్ళంగా ఉండాలి. నేను ఈ విధంగా చేస్తున్నాను, ఇది వాక్యానుసారమేనా? మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు. బైబిల్ అంటే ఇది దేవుడు మానవుల కొరకు రాసిన లెటర్ అన్నమాట. మన కుటుంబ సభ్యులకు, మన రిలేటివ్స్కు, మన బంధువులకు ఎట్లా మనం లెటర్ రాస్తాము. ఇప్పుడు ఎవరు రాయటం లేదనుకోండి, అందరూ మెసేజ్ పంపుతారు, వాట్సాప్, ఈమెయిల్ పంపుతున్నారు. కానీ దేవుడు పరలోకం నుంచి భూలోకముకు మనుషులకు రాసిన లెటరే బైబిల్. కనుక ఈ బైబిల్ అనేది మనం చదవాలి. ఎట్లా చదవాలి? మన రిలేటివ్స్ మనకు లెటర్ ఎట్లా రాస్తే ఎంత జాగ్రత్తగా చదువుతామో, 1కి 2 సార్లు, ఆ విధంగా. ఒకసారి బక్సింగ్ అంకుల్ తన కొటేషన్లో ఏమి ఇచ్చాడంటే, మరి బైబిల్ చదివేటప్పుడు మీరు మోకాళ్ళపై నుండి చదవండి, చదివేటప్పుడు ఈ ప్రార్థన చేయండి: ప్రభువా, ఈ దినం నా అవసరత కొలది నాతో మాట్లాడు. ఎంత సింపుల్గా ఉందండి. అనుదినాహారం అన్నట్టుంది అన్నమాట. చూడండి, ఈ దినము నా అవసరత కొలది నాతో మాట్లాడు అని మీరు మోకాళ్ళపై నుండి ఈ ప్రార్థన చేసి చదవండి అని చెప్పాడు బక్సింగ్ అంకుల్. కనుక మనం బైబిల్ కూడా మోకాళ్ళపై నుండి చదవాలి. నీవు మోకరించగలిగితే నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే దీన్ని సద్వినియోగం చేసుకోండి. సరే, మీరు ఎక్కువసేపు మోకరించకపోయినా కనీసం ఒక్క అధ్యాయమైనా చదివినంత వరకు మీరు మోకరించి చదవండి. దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. కనుక మనము దేవుని యొక్క గురించి మనం తెలుసుకోబోతున్నాము. అయితే చూడండి, ఇక్కడ యెహోవా దేవుడు యేసు ప్రభు ఒక్కరే అని మనకు ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. నేను చెప్పటం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటుంటే, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 1st చాప్టర్ 1st 2nd వర్స్ చదవండి ఎవరైనా ఒకరు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, ఇక్కడ వాక్యమే దేవుడు. వాక్యం అంటే మాట. కనుక వేరే గ్రంథాలలో కూడా రాయబడింది, దేవుడు అంటే శబ్దము అని రాయబడింది. శబ్దం అంటే మాట, వాయిస్. కనుక నేను యేసు ప్రభువుని నమ్ముకోమనుపు కాలజ్ఞానం చదువుతుంటాను అనమాట. మేము జంగాలం అనమాట. జంగాలు అంటే శివభక్తులు.
మా వాళ్ళందరూ కూడా శివుని పూజ చేస్తారు అనమాట. అంటే బ్రాహ్మణ్స్ గురువులు. బ్రాహ్మణ్స్ అందరికి చేస్తే జంగమలు బ్రాహ్మణ్స్కి చేస్తారు. అంటే వాళ్ళకు జంగమాల ద్వారా చేస్తేనే వాళ్ళకు మోక్షం ఉంది అని చెప్తారు. అంటే నది కాడికి తీసుకుపోయి జంగమయ్య కాళ్ళు కడిగి శంఖం ఊది ఈబుది పెట్టి వాళ్ళకు చేయటివి కొన్ని ఉంటాయి, అవన్నీ అవసరం లేదు కనుక ఆ విధంగా జంగమలు బ్రాహ్మణ్స్కు గురువులు అన్నమాట. అలాంటి తెగల నుంచి దేవుడు నన్ను కూడా రక్షించాడు. చాలామంది మాకు సువార్త చెప్పారు, సువార్త మాకు వద్దని చెప్పేవాళ్ళం. ఎవరైనా బైబిల్ ఇస్తే, దేవుని వాక్యం ఇస్తే మరి మేము ఇంట్లో పెట్టుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటే కొలవాలి, దేవుడే అని చెప్పేవాళ్ళం కానీ మా దేవుడు కాదని చెప్పేవాళ్ళం. ఈయన మన దేవుడు కాదు, మళ్ళీ మనకాడ పెట్టుకుంటే మళ్ళీ యేసుప్రభుని కూడా ఆయన్ని కూడా కొలవాలి కదా, ఆయన్ని కూడా పూజించాలి కదా అన్నట్టు ఏదైనా గోడ మీద కానీ ఏదో చెట్లు పెట్టేవాళ్ళం. ఆ సువార్త కానీ బైబిల్ కానీ ఇస్తే వాళ్ళు ఎంతో ప్రేమతో ఇస్తారు. వద్దంటే బాధపడతారేమో అని మళ్ళీ అది ఒక మూఢనమ్మకం అనమాట. చూసారా, వద్దంటే బాధపడతారేమని సరే ప్రేమతో చదవండి అన్న, చదవండి సార్ అనిస్తే సర్లేని తీసుకునే వాళ్ళం, అక్కడ పెట్టేవాళ్ళం ఎక్కడన్నా. అయితే ఒకసారి మరి రేడియోలో వాక్యం విన్నాం మేము. అంటే ప్రతిరోజు వినేవాళ్ళము, ఎందుకంటే దేవుని వాక్యం వింటే మరి పరిసర ప్రాంతాలకు దెయ్యాలు భూతాలు రావని నమ్మేవాళ్ళం. చూసారా, దేవుడు అంటే భయమే కానీ మాకు కాదనేవాళ్ళం. అయితే ఒకరోజు మరి ఆర్ఆర్కే మూర్తి అంకుల్ గారు, తర్వాత జీజన్ అంకుల్ గారు ఇద్దరు చెప్పేవాళ్ళు. ఒక ఆయన చెప్పేవాళ్ళు, ఒకసారి చెప్పేవాళ్ళు, ఇంకొక ఆయన ఇంకా కొద్దిసేపు చెప్పేవాళ్ళు. అయితే ఒకసారి మరి వాళ్ళు చెప్పే మాటలపైన నేను లక్ష్యం ఇచ్చినప్పుడు యేసుప్రభు రక్షకుడు, దేవుడు, ఆయన నమ్ముకుంటే పరలోకం ఉందని చెప్పినాడు. ఇంకా చాలా చెప్పాడు, గుర్తులేదు అవన్నీ. అయితే ఆయన చెప్పినప్పుడు ఆ మాట మరి మా అమ్మకు చెప్పిన, అమ్మ యేసుప్రభు రక్షకుడు అంట, మనం నమ్ముకున్నాం యేసుప్రభుని. అంటే వద్దు బిడ్డ, మన దేవుడు కాదు, మన దేవుడు కాదు, మనం నమ్ముకోకూడదు, మనం నమ్మితే మనల్ని వెలివేస్తారు, మరి తప్పులేస్తారు, అది ఇదని మా అమ్మ చెప్పింది. అప్పుడు నాకు చాలా చిన్న వయసు కాబట్టి మా అమ్మని ఎదిరించేంత మరి నాకు జ్ఞానం లేదు కాబట్టి సర్లేని ఒప్పుకున్నాను. తర్వాత కొంతకాలానికి నాకు ఇది కలర్ చేంజ్ అవుతుంది అనమాట, బ్లాక్ కలర్ బై వైట్ కలర్ వస్తుంది. అప్పుడు మా అమ్మనే వెళ్ళమంది చర్చికి. మా ఊర్లోనే ఉంది చర్చి, మా ఫ్లాట్ పక్కలోనే ఉంటుంది, ఎబ్రోన్ చర్చే. అంటే మా ఊరు ఏంటంటే నీటి మునుగ ప్రాంతం అనమాట. నీటి మునుగ అంటే ఆ వరద అదేంది శ్రీశైలం రిజర్వాయర్ కట్టినప్పుడు మా ఊర్లన్నీ కూడా దాంట్లో పోయినప్పుడు అప్పుడు అక్కడ ఎక్కడైతే మరి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు చూపిస్తారో అక్కడ కట్టేశారు ఇండ్లు. అంటే మా ఊరు అనేది అట్లా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కమర్షియల్ పీపుల్స్ అనమాట, అందరూ అక్కడ ఉంటారు అనమాట. అక్కడ ఒక చర్చి కట్టారు, అది ఎబ్రోన్ చర్చ్. అక్కడ అందరూ కూడా ఉన్నారు. అక్కడ ఒకటి ఏసీ ఫ్యామిలీ ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా వేరే వేరే కేటగిరీస్కి చెందిన వాళ్ళు. అప్పుడు నేను మా అమ్మ చర్చికి వెళ్ళామంటే పోయినాను. అది ఆదివారం కూడా కాదు, పోతే అక్కడ ఒక అంకుల్ ఉన్నాడు. అంకుల్ ఉండి చూసాడు. ఆయన మాకు తెలుసు, ఆయన ఒకటే ఊర్లో ఉన్నప్పుడు ఎట్టుంటాం, అందరం కూడా మరి చాలా క్లోజ్గా ఉంటాం అనమాట. పల్లెటూరులో అంటే చాలా అందరూ కూడా ఒక కుటుంబంగానే ఉంటారు. కొట్టుకుంటే బాగా కొట్టుకుంటారు కానీ మళ్ళీ కలిసిపోతే అందరూ కూడా ఒక కుటుంబంలాగానే ఉంటారు. వాళ్ళు చేసుకుంటే వీళ్ళకి పెడతారు, వీళ్ళు చేసుకుంటే వాళ్ళకి పెడతారు. ఒక్క కులానికి పండుగ అంటే అందరికి పండుగ అన్నట్టే ఉంటుంది అనమాట. చూసారా, ఎవరైనా మళ్ళీ విలేజ్లో ఒక్కరు చనిపోతే ఎవ్వరు కూడా పోరు, అన్ని పనులన్నీ మానుకొని అయ్యో పాపం అన్నట్టుంటారు అనమాట. చూసావా, పల్లెటూరు వాతావరణం అట్టుంటుంది. మాది కూడా చాలా చిన్న పల్లెటూరు. ఎంత పల్లెటూరు అంటే మాది, మా ఊర్లోకి బస్సు వస్తే బస్సు వెనకలు పరిగెత్తేవాళ్ళం మేము, బస్సు వచ్చి అంత చిన్న ఊరు అనమాట మాది. అయితే చూడండి, ఇప్పుడు మరి ఆ అంకుల్ చెప్పాడు, మా అమ్మ చెప్పింది అంకుల్ మరి యేసుప్రభుని నమ్ముకుంటే నాకు ఇది మళ్ళీ నా శరీరం నాకు కలర్ వస్తుందని చెప్పింది, వస్తుందా అని అడిగిన. అంటే ఆయన హఠాత్తుగా చెప్పేటప్పుడు ఏం చెప్పాలో అర్థం కాలే అంకుల్కి. నేను ఇదే అడుగుతున్నాను అనమాట, మాది బాబు యేసుప్రభుని నమ్ముకో, నీకు దేవుడు బాగా చేస్తాడులే అని అంటున్నాడు. కానీ నేను ఆయన చెప్పేది వినకుండా మా అమ్మ వెళ్ళమనింది, ఇది మంచిగా అవుతుంది, అవుతుందా కాదా అని అడుగుతున్నాను. ఆయన చూసి ఇంకా బాబు విశ్వాసం ఉంచు, అవుతుందిలే అని అన్నాడు. సర్లేని వచ్చినప్పుడు నాకు ఆయన కొత్త నిబంధన ఇచ్చాడు అనమాట. కొత్త నిబంధన ఇచ్చినప్పుడు అప్పుడు మరి బైబిల్ చదివి అప్పుడు నేను యేసుప్రభు ఇవ్వడని తెలుసుకున్నాను అనమాట. యేసుప్రభు ఆయన ఏమై ఉన్నాడు, నిజమైన దేవుడు అని నేను బైబిల్ చదివే తెలుసుకున్నాను. ఎవరు కూడా సువార్త చెప్పలేదు నాకు. అంటే అంతమందికి నేను కాలజ్ఞానం చదివాన్ని,
మరి మహాభారతం, మరి తర్వాత భగవద్గీత, తర్వాత 18 పురాణాలు ఉండేదన్నమాట. 4 వేదాలు: ఋగ్వేదం, సామవేదం, అజుర్వేదం, యజుర్వేదం, 18 పురాణాలు. గరుడు పురాణం అని ఒకటి ఉంటుంది. అది మనుషుని గురించి చెప్తుంది అనమాట. మనుషుడు ఎట్లా ఎట్లా పుట్టాడు, ఇవన్నీ చేశాడని. అప్పుడు అవన్నీ చదివిన తర్వాత నేను బైబిల్ చదవటం స్టార్ట్ చేసిన. ఆయన అంకుల్ ఇచ్చి ఏంది నాది, మరి బైబిల్ చదివితే నాకు మంచిగా ఎత్తుందని నా ఉద్దేశం అనమాట. అంతే. నేను సత్యం కొరకు చదవలే, నాకు మరి కలర్ చేంజ్ అవుతుందని నేను చదివినాను. అయితే బైబిల్ దేవుడు చదివినప్పుడు నాకు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడనమాట. ఏం మాట్లాడాడంటే యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 30 వచనం నుంచి చదవండి అన్న ఎవరన్నా ఒకరు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువస్తిని కానీ నేను నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. చూసారండి, యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు అనమాట. మరి ఇలాంటి మాటలు ఎన్నో నాకు దేవుడు నా మైండ్లోకి తీసుకొచ్చాడు. ఎందుకు ఈ మాట గురించి చెప్తున్నానంటే, మరి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు అనమాట అర్జునికి. కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు కృష్ణుడు అర్జున్తో మాట్లాడతాడు. అర్జునుడు మానవత్వం కలిగి ఆయన యుద్ధం చేయకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే అవతల ఉండే వాళ్ళందరూ వాళ్ళ రిలేటివ్స్ అనమాట. కౌరవులు, పాండవులు అని 2 తెగలు ఉంటాయి. పాండవుల నాన్నగారి పేరు పాండురాజు, కౌరవుల నాన్న పేరు ధృతరాష్ట్రుడు అనమాట. ఆయన కండ్లుండవు, కానీ 101 మంది ఆయన కుమారులు, 101. అయితే కృష్ణుడు రాయబారం చేస్తాడు, బాబు మీరందరూ అన్నదమ్ముల పిల్లలే కదా, ఒక 5 ఊర్లు ఇవ్వండి మీ బ్రదర్స్కు, వాళ్ళు తల ఒక ఊర్లో ఉంటారు, ఇంకా మొత్తం రాజ్యమంతా మీరే పరిపాలించుకోండి అని దుర్యోధుని కాడి పోయి కృష్ణుడు అడిగితే, కుదరదండి, కుదరదు బావగారు, ఎట్ట కుదురుతుంది, 5 ఊర్లు అంటే ఏమనుకున్నావు నువ్వు, ఇయ్యం మేము, కనీసము మేము ఒక మరి పశువు ఒక పాదం మోపినంత కూడా మేము ఇవ్వము. చూడండి, ఒక గేదె కానీ ఎద్దు కానీ కాలు పెడితే ఎంత స్థలం ఉంటుంది, అంత స్థలం కూడా మేము ఇవ్వము అని ఖచ్చితంగా చెప్పేస్తాడు దుర్యోధనుడు. చెప్తాడు సరే ఇంకా మీ ఇష్టమని ఇంకా యుద్ధం స్టార్ట్ చేస్తాడు అనమాట. అప్పుడు అర్జునుడు ఇంకా ఎక్కువ పెడతాడు అనమాట బాణాలు. అర్జునుడు వేస్తే అంతే, ఇంకా ఫినిష్, చాప్టర్ క్లోజ్, అంత పవర్ఫుల్ అనమాట. అప్పుడు చూసినప్పుడు వాళ్ళ వాళ్ళు ఉండరు అక్కడ అని వాళ్ళ రిలేటివ్స్ ఉండరు, మా బంధువులు ఉన్నారు, మా తాతగారు ఉన్నారు, మా గురువులు ఉన్నారు, మా అన్నలు ఉన్నారు, నేను ఈ రాజ్యం కొరకు వాళ్ళని చంపి నేను తీసుకోవాలని అని ఆ బాణాలు ఇల్లు పడేసిపోతుంటాడు. ఆయన నాకు వద్దు, రాజ్యం వద్దు, రాజభోగం వద్దు అని పోతుంటాడు. అప్పుడు కృష్ణుడు ఆయన పిలిచి ఆయనకు మోటివ్ చేస్తాడు. అరే అది కాదురా బాబు, ఇది ఇట్టుండాలి, నేను దుష్ట శిక్ష రక్షణ చేయడానికి వస్తాను, ప్రతి యుగంలో ఈ విధంగా ఉంటాను అని అర్జునుడితో కృష్ణుడు మాట్లాడి ఏం చెప్పాడంటే దుష్ట శిక్ష రక్షణ అంటాడు. అప్పుడు నేను మరి బైబిల్ చదివినప్పుడు కృష్ణుడు చెప్పిన మాట అనేది నాకు మైండ్లోకి వచ్చింది. అక్కడ ఏమన్నాడు కృష్ణుడు, దుష్ట శిక్ష రక్షణ. దుష్టులు అంటే ఎవరు, చెడ్డవాళ్ళు, శిష్యులు అంటే మంచివాళ్ళు. కానీ ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడన్నా, మారు మనసు పొందుటకై నేను పాపుల్ని పిలువస్తిని కానీ నీతిమంతులను పిలవరాలేదే. మరి ఆ లెక్కను చూస్తే ఎవరున్నారు మంచివాళ్ళు? అప్పుడు బైబిల్ చదువుతున్నాను కాబట్టి దేవుడు నా వైపు కూడా చూపించాడు, నేను కూడా చెడ్డవానే కదా, నేను కూడా మా ఇంట్లో మా వాళ్ళకి తెలియకుండా డబ్బులు దొంగతనం చేసినాను. మాకు ఆవులు ఉండేటివంట, ఆవులకు వెళ్ళేవాళ్ళం జంగల్లోకి. అయితే ఆవులు మేము చేర్లలో కట్టేస్తే మాకు గింజలు ఇచ్చేవాళ్ళు, తర్వాత డబ్బులు ఇచ్చేవాళ్ళు. అప్పుడు కొన్నిసార్లు మరి కొన్ని ఏరియాలలో మా ఊర్లో బెల్లం వచ్చేది, చెరుకు తోటలు వేసి బెల్లం అంటే అవన్నీ కూడా మా అమ్మ వాళ్ళు అక్కడ దాచిపెట్టిపోతే మా వాళ్ళు తెలియకుండా బెల్లం తినేవాడిని నేను. డబ్బులు లేకుంటే గింజలు తీసుకుపోయి అమ్ముకొని కావాల్సిన కొనుక్కొని తినేవాడిని. మా నాన్న ఎక్కడ డబ్బులు పెడితే అక్కడ తీసుకొని తినేవాడిని. మరి ఇవన్నీ కూడా నేను కూడా పాపాలు చేసినా కదా, మరి ఆ లెక్కను చూస్తే నేను కూడా చనిపోలే కదా అని దేవుడు నాతో మాట్లాడాడు అన్నమాట. చూసాడండి, దుష్ట శిక్ష రక్షణ చెప్పాడు యేసుప్రభు. ఇక్కడ ఏమంటున్నాడు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువస్తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. కనుక ఈయన దేవుడు
అని నాకు దేవుడే నాకు బోధించాడు అనమాట. తర్వాత మరి మేము ఒక పాట పాడేవాళ్ళం, భజన చేసేవాళ్ళం, భజన ప్రతిరోజు భజన మా ఊర్లో. అయితే అక్కడ మరి భజనలో ఒక పాట ఉండేదన్నమాట, రండి పుణ్యాత్ములారా రండి ధర్మాత్ములారా పాట పాడేవాళ్ళం. రెండే మాటలు అనమాట, రండి పుణ్యాత్ములారా రండి ధర్మాత్ములారా రండి పుణ్యాత్ములారా రండి ధర్మాత్ములారా, మధ్యలో దేవుని పెడతారు, అది అవసరం లేదు. చూడండి, రండి పుణ్యాత్ములారా అని పిలుస్తారు అనమాట. ఎవరిని పిలుస్తున్నారు వీళ్ళు? పుణ్యాత్ములను పిలుస్తున్నారు, ధర్మాత్ములను పిలుస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టారు? పాపులని. చూసారా, పాపాత్ములు ఎవరు కూడా విలువరు, ఏ భక్తులు విలువరు, ఎవరు కూడా ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు గొప్పవారు రాజులు అనే వాళ్ళు కూడా ఎవరు కూడా పిలువరు. ఎవరు కావాలో వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములే కావాలి. అయితే యేసు ప్రభు ఒక్కరు మాత్రమే ఎవరిని పిలిచినాడు? పాపులను పిలిచాడు. ఆ పాపుల్లో ప్రధానులం ఎవరము? చూసావా, కనుక దేవుడు మనల్ని అలాంటి ప్రేమకు మనల్ని పాత్రులుగా చేశాడు. ఎలాంటి మనసు అండి చూడండి, పాపులను ఇప్పుడు ఎవరైనా ఏ పనికైనా కానీ, ఏ యొక్క మరి సాఫ్ట్వేర్లో కానీ, తర్వాత హార్డ్వేర్లో కానీ, ఎలాంటి దాంట్లో కానీ పని రాని వాళ్ళని ఎవరైనా తీసుకుంటారా? టెస్ట్ పెడతారు, మళ్ళీ ఇంటర్వ్యూ పెడతారు, దాంట్లో పాస్ అయితేనే నీకు జాబ్. కానీ ఇక్కడ ఏమి రాని వాళ్ళని దేవుడు తీసుకుంటున్నాడు. చూడండి, ఏమి తెలియని వాళ్ళని తీసుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనం చదవండి అన్న. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో మనం చూస్తున్నాము. చాలా సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి, మీలో లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు ఎర్రివారిని, లోకములో ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎర్రివారితో ఏం చేస్తారా? సండి బక్సింగ్ అంకుల్ గారికి ఫస్ట్ జత పని వారు ఎవరంట తెలుసా మీకు? తెలుసాక మరి అంకుల్ గారు ఒక బల్బ్ ఇచ్చి, బాబు దీన్ని నీ గదిలో పెట్టుకో, ఎందుకు చీకట్లో ఉంటావు అన్నాడంట. బక్సింగ్ అంకుల్ ఇంటికాడికి వచ్చి, బ్రదర్ మీ రూమ్లో బాగుంది వెలుగు అన్నాడంట. ఆయన సరే నీకు ఒకటి ఇస్తే నువ్వు పెట్టుకో బ్రదర్ ఇచ్చినాడు. ఇస్తే ఆయన పోయి మరి ఒక నులకతాడు కట్టి ఆ బల్బుకు దానికి గాలాడ తీసినాడు. రాత్రి వస్తుందేమో వెలుగు అనుకున్నాడు ఆయన. రాత్రి అయింది, వెలుగు రాలే. ఏం బ్రదర్ నీదైతే వెలుగుతుంది, నాకు అంత నువ్వు ఖరాబ్ అయిన బొగ్గ ఇచ్చినావు అని ఆయన పోయి అడుగుతున్నాడు. అడుగుతుంటే ఏంది నీకు కొత్తదే ఇచ్చాను కదా బ్రదర్, ఆయన న్యూ బల్బ్ అంటే ఆయన లేదు బ్రదర్ సూత్రాన్ని చూస్తే నులకతాడు కట్టి ఏలాడ తీసినాడు. దాన్ని ఎట్ట వెలుగుతుంది? అయ్యో అది కాదు బ్రదరు, దీనికి హోల్డర్ ఉండాలి, వైర్ కనెక్షన్ ఉండాలి, అది స్విచ్ బోర్డులో ఉండాలి, ఇదంతా కథ ఉంటుంది. అప్పుడు చేసిన తర్వాత ఓహో ఇట్లా బ్రదర్ భలే ఉంది బ్రదర్ అన్నాడు. సరే మొదటి జత పనివాడు బక్సింగ్ అంకుల్ గారికి. చూసారా, యేసు ప్రభు కూడా ఆయన శిష్యులు ఎలాంటి వాళ్ళు? యుద్ధ లేని పామరులు. అయితే 14వ అధ్యాయం అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13 వచనంలో చదవండి. వాళ్ళు యేసుతో ఉండిన వారు అని రాయబడింది. చూడండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం, 4:13. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు ఇద్దలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి. చూసారండి, ఆశ్చర్యపడ్డారు. మరి వాళ్ళు చేసిన కార్యాలు మీరు తర్వాత చదవండి. 4వ అధ్యాయం 5వ అధ్యాయం అంతా కూడా అపోస్తుల ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ వారి ధైర్యం చూసినప్పుడు ఒకరు చెప్పారు, ఏందిరా ధైర్యం వాళ్ళదంటే, వాళ్ళని ఏమనకరా, వాళ్ళు యేసుతో ఉన్నారా, వాళ్ళు యేసు మనుషులరా. ఎవరన్నా గొడవ వచ్చిందనుకో, ఎవరో వాడు అంత ధైర్యం అంత ప్రౌడ్గా మాట్లాడుకో, ఎవరు ఎమ్మెల్యే మనిషిరా అతను, ఎమ్మెల్యే మనిషిరా అంటే కాలంలో యేసు ప్రభు అంటే ఆ విధంగా అన్నమాట. వాళ్ళు యేసుతో ఉండిన వాళ్ళు. ఏంటి వారి ధైర్యం అంటే వాళ్ళు యేసుతో ఉండిన వాళ్ళు. కనుక ప్రభు శరీర రక్తంలో పాలు పొందే మనము ఎవరితో ఉండాలి? యేసుతో ఉండాలి. అప్పుడే మనకు ధైర్యం. అప్పుడే మనం ఈ లోకంలో ఇతరులకు సమాధానం ఇవ్వగలం, ఇతరులకు సువార్తను ఇవ్వగలం,
ఇతరులకు దేవుని ప్రేమని ఇవ్వగలం, ఇతరులకు దేవుని గురించి మనము చెప్పగలం. యేసుతో లేకుంటే మనం ఏమీ చెప్పలేం. మన బాధల గురించి చెప్తాం, సార్ కాంపౌండ్ వాళ్ళకి కావాలి సార్, మాకు అది కావాలి సార్, ఇది కావాలి సార్. మరి విలేజ్లలో చూడండి, అందరూ కూడా ఇదే, మన సావాసమే దేవుని పైన ఆధారపడి, దేవుని బిడ్డల పైన వారికి ఇచ్చిన భారం వలన ఈ యొక్క మందిరాలు కట్టబడతాయి. కానీ మిగతా పరిస్థితులు చూస్తే మనం అసలు అక్కడ ఒక ప్యాన్ ఇస్తే ఆ ప్యాన్ మీద వాళ్ళ పేరు ఉంటుంది అన్నమాట. ఇది ఇస్తే దీని మీద పేరు ఉంటుంది, అన్ని దానిల మీద పేర్లే ఉంటాయి. అయితే దేవుడు ఏం చెప్పినాడంటే, నీవు కుడి చేతితో చేసినది ఎడమ చేతికి తెలియకూడదు. ప్రభు శరీర రక్తంలో పాల్గొనే బిడ్డలం కూడా మన ప్రేమ, మన సమర్పణ దేవునికి తెలిసేటట్టు ఉండాలి. అదే మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం తెలుసుకోలేదు. కనుక చాలా సంగతులు ఉన్నాయి. ప్రియులారా, నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనము ఈ తలంపులతో మనం ప్రభు శరీర రక్తంలో పాల్గొందాలి. దేవుని వాక్యమైన బైబిల్ని, వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారంగా మనం జీవించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. వాక్యం చదవటం మాత్రం కాదు, కానీ దాన్ని మనం ఏం చేయాలి? అనుసరించాలి. ఇతరులకు దాని గురించి చెప్పాలి. అప్పుడే మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన సంఘంలో మన ద్వారా ఇతరులకు కూడా ఆశీర్వాదాలు కలుగుతాయి. లేకపోతే అక్కడనే మనం అంతవరకే మనం ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆ విధంగా ఆగకూడదనే దేవుడు చెప్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నించుడి. దట్ ఈస్ గాడ్ ఈజ్ కమాండ్మెంట్. కనుక దేవుడు మనల్ని ఫలించమని చెప్పాడు. కనుక మనం ఫలించకుండా ఎక్కడ అడ్డుపడుతుందో ఆ అడ్డు తొలగించుకోవాలి, ఆ మనసు తొలగించుకోవాలి, ఆ తీర్మానం తొలగించుకోవాలి. ఆ తీర్మానాన్ని మనం అప్పుడే మనం ఆయన శరీర రక్తంలో పాలు పొందాలి. అది అట్లే ఉండాలి. నేను పాలు పొందుతుంటే నీకేం దీవెనలు ఉండవు. వారం వారం పొందుతున్నాను కదా, ఈ వారం కూడా పొందుకుంటే ఏం బాగుంటుందని నువ్వు చేయి పైకి ఎత్తే నీకేం ప్రయోజనం ఉండదు. ఒక తీర్మానంతో, వాక్యానుసారంగా దేవుడు నీతో మాట్లాడితే, దేవుడు నీకు చూపిస్తే తీర్మానం చేసుకొని వాక్యానుసారమైన తీర్మానంతో ప్రభు శరీర రక్తంలో మనం పాల్గొందాం. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొంది ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మనము మారుదాం. ప్రభు ఆ విధంగా మనకు సహాయపడును గాక. కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి మనం ఆయన శరీర రక్తంలో పాల్గొందాము.